హాయ్ ఆల్, వెల్కమ్ టు మోహన్ రీల్ ప్లే ఛానల్. మనం ఈ వీడియోలో టాప్ 5 శివ టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. మొదటిది శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. రెండవది శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్. మూడవది ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్. నాలుగవది అమరేశ్వర స్వామి టెంపుల్. ఐదవది రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇవి టాప్ 5 శివ టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం ఒక్కొక్క శివాలయం గురించి తెలుసుకుందాం. మొదటగా శ్రీశైలం మల్లికార్జున స్వామివారు. శ్రీశైలం అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? ఇది ఒక జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒక ఆలయం. ఇక్కడ స్వామివారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిగా ఉన్నారు. భ్రమరాంబ దేవి ఒక శక్తిపీఠం. స్వామివారు జ్యోతిర్లింగం, అమ్మవారు శక్తిపీఠం రెండుగా కలిసిన ఏకైక దివ్యమైన క్షేత్రం ఇది. మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం. పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వర కుమారుడైన కార్తికేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా మహాశివుడు స్వయంగా ప్రత్యక్షమై లింగ రూపంలో స్థిరపడిన క్షేత్రం మన శ్రీశైల క్షేత్రం. నల్లమల్ల అడవుల్లో మధ్య ఉన్న ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భక్తుడిని లోపలికి తీసుకువెళ్ళే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ జరిగే అభిషేకాలు లక్షల మంది భక్తులతో శ్రీశైలం నిండిపోతుంది. ఇక్కడ శివుడిని దర్శించిన వారికి జన్మల పుణ్యం దక్కుతుందని అందరి నమ్మకం. శ్రీశైలం తిరుపతి నుంచి సుమారు 380 కిలోమీటర్లు ఉంటుంది. మరి కారు లేదా బస్సు ద్వారా వెళ్ళొచ్చు. ట్రైన్ సౌకర్యం నేరుగా అయితే లేదు. దర్శన సమయాలు ఉదయం 4:30 నుంచి 2 వరకు ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దర్శన టైమింగ్స్ తెలుసుకుని స్వామివారిని దర్శించుకోండి. రెండవది శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. శివుడు గాలిలో కొలువైన ఏకైక ఆలయం శ్రీకాళహస్తి. పంచభూతాలలో వాయులింగమైన మన ఒక లింగమే ఇది శ్రీకాళహస్తీశ్వరుడు. గాలి లేకపోయినా కదలాడుతూ ఉంటుంది ఇక్కడ శివుడి ముందు వెలిగించే దీపం. ఇది ఈ ఆలయ ప్రత్యక్ష సాక్ష్యం. ఆలయ మహిమకు రాహుకేత దోష నివారణకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉంచబడే ఆలయం మన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. సాలీడు, ఏనుగు, పాము ముగ్గురు భక్తులు చేసిన తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని కథనం. స్వర్ణముఖి నది తీరాన తిరుపతి డిస్టిక్లో వెలసిన దివ్యమైన క్షేత్రం మన శ్రీకాళహస్తీశ్వరుడు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు శ్రీకాళహస్తి దర్శనం చేయాలనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. తప్పక స్వామివారిని దర్శించుకోండి. తిరుపతి నుంచి 35-40 కిలోమీటర్ల దూరంలో 1 గంట ప్రయాణంలోనే మనము వెళ్ళొచ్చు. ఇప్పుడు హైవే కూడా వేశారు. సో మనం సులభంగా గుడిని చేరుకోవచ్చు. ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు దర్శనం జరుగుతుంది. రాహుకేత పూజ దర్శనం కూడా మార్నింగ్ ఉదయం నుంచే ప్రారంభమవుతుంది. పూజ వివరాలు, దర్శన టైమింగ్స్, టికెట్ కాస్టు అంతా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూసి తెలుసుకోగలరు. మూడవది ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం.
పంచరామ క్షేత్రాలలో అత్యంత ప్రాచీనమైనది ద్రాక్షారామం. ఇక్కడ కొలువై ఉన్న భీమేశ్వరుడు అసాధారణంగా 2 అంతస్తుల శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. పురాణం ప్రకారం తారకాసుర సంహారం తర్వాత శివలింగం 5 భాగాలుగా విడిపోయి 5 పంచక్షేత్రాలుగా స్థిరపడింది. ఆ లింగ భాగం ఇక్కడ ద్రాక్షారామంలో ఒకటిగా స్థిరపడింది. ఇక్కడ శివలింగం ఎత్తు ఆకారం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. గోదావరి జిల్లాలోని ఈ ఆలయం వేద మంత్రాలు, శైవ అనుగ్రహాల పరిపాలనతో నిత్యం శైవశక్తి కంపిస్తూనే ఉంటుంది. తిరుపతి నుంచి ద్రాక్షారామం సుమారు 500 కిలోమీటర్లు 9-10 గంటల దూరంలో ఉంటుంది. దర్శన సమయం ఉదయం 6 నుంచి స్టార్ట్ అవుతుంది. పూర్తి దర్శన వివరాలు అండ్ టికెట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. చూసి తెలుసుకొని స్వామివారిని దర్శించుకోగలరు. 4. అమరేశ్వర స్వామి ఆలయం. కృష్ణా నది తీరంలో వెలిసిన ఈ శివలింగమే మన అమరేశ్వర స్వామి. ఇది కూడా పంచరామ క్షేత్రాల్లో ఒక ఆలయం. పురాణం ప్రకారం ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఇది అని అందరి విశ్వాసం. ఇక్కడ శివలింగం తెల్లటి మార్బుల్ రూపంలో ఉండడం విశేషం. అమరావతి ప్రాంతం మొత్తం శైవ బౌద్ధ చరిత్రలతో నిండి ఉన్న పవిత్ర భూమి. ఇక్కడ శివుడిని దర్శించిన భక్తులకు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక స్థిరత్వం లభిస్తుందని అందరి నమ్మకం. తిరుపతి నుంచి అమరావతి అంటే మన క్యాపిటల్ సిటీకి సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దర్శనం ఉదయం 6 నుంచి మొదలవుతుంది. పూర్తి దర్శన వివరాలు, టికెట్ డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. చూసి స్వామివారి దర్శనం చేసుకోండి. 5. చివరగా 5వది రామలింగేశ్వర స్వామి ఆలయం. పంచారామాలలో చివరిదైన క్షీరరామం పాలకొల్లులో ఉంది. ఇక్కడ శివలింగం పాలు పోసినట్టుగా తెల్లగా ఉంటుందని కథనం. గోదావరి నదికి సమీపంలో ఉన్న ఆలయం శాంతి, సౌమ్యత, శివానుభూతికి ప్రతీక. పురాణం ప్రకారం సూర్యుడు ఇక్కడ శివుడిని ఆరాధించి తన తేజస్సు తిరిగి పొందాడని విశ్వాసం. అందుకే ఇక్కడ శివుడిని దర్శిస్తే ఆరోగ్యం, దీర్ఘాయుషు కలుగుతాయని భక్తుల అందరి ప్రగాఢ నమ్మకం. తిరుపతి నుంచి పాలకొల్లుకు సుమారు 520 కిలోమీటర్లు ఉంటుంది. 9-10 గంటల ప్రయాణం. దర్శన సమయాలు ఉదయం 6 నుంచి మొదలై ఈవినింగ్ వరకు ఉంటుంది. మధ్యలో బ్రేక్ కూడా ఉండవచ్చు. పూర్తి దర్శన సమయం అండ్ టికెట్ డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా మీరు గుడిని చేరుకొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. ఇవి భక్తుల విశ్వాసంతో నిలిచిన ఆలయాలు మాత్రమే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలు. ఈ టాప్ 5 శివాలయాలలో మీరు ఇప్పటికే ఎన్ని ఆలయాలు లేదా ఏ ఆలయాన్ని దర్శించారు? మిగిలిన ఆలయాలు కూడా దర్శించుకుంటే ఈ శివరాత్రి లోపల మీరు ఈ శివాలయాలన్నీ దర్శించి ఆ శివుడి అనుగ్రహాన్ని పొందండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓం నమః శివాయ.